మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మకర రాశి ఈ మార్చి నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అని తెలుసుకోబోయే ముందుగా గ్రహచారము గోచారం అనేటువంటిది వేరు వేరు అనేటువంటిది గమనించుకోండి. గ్రహచారములో గ్రహాలు మారవు, గోచారంలో మనకు గ్రహాలు మారుతూ ఉంటవి. నెలకు ఒకసారి సూర్య భగవానుడు, సంవత్సరానికి ఒకసారి గురుగ్రహము మారుతూ ఉంటుంది. 2.5 సంవత్సరాలకు శని భగవానుడు మారుతూ ఉంటాడు. మరి ఈ విధంగా మారేటువంటి సందర్భాలలో కొంతమేర ఈ మార్చి నెలలో షష్టగ్రహ కూటమి మకరానికి 3వ భావంలో ఏర్పడబోతున్నది. మరి మార్చి నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం కావచ్చును. కొంత గురుబలము తక్కువ అయ్యింది అనేటువంటి విషయమైనా చూడండి, వర్క్ ప్రెషర్ ఎక్కువ అవడం కానీ, లేదా ఏదో మనము ఒక మాట అనకుండానే మనము అన్నామని కానీ, కొంత మనస్సు పర్దలు ఏర్పడడం కానీ, ఇలాంటివి కొన్ని ఏర్పడేటువంటి సూచనలు అయితే ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారు మానసికంగా చాలా సంతోషంగా ఉంటున్నారు. ఈ యొక్క మార్చి నెలలో శరీరం కూడా అద్భుతంగా సహకరిస్తూ ఉన్నది. దీంతో పాటుగా ఇష్ట సిద్ధి, అదేవిధంగా కొంతమేర తీర్థయాత్రలు వెళ్ళేటువంటి పరిస్థితి, చక్కటి ఆరోగ్యం మాత్రము కనబడుతూ ఉంది. సో ఆల్ ద బెస్ట్ ఆరోగ్యానికి సంబంధించి. ఇక అదేవిధంగా స్త్రీ మూలక కొంత మనకు ఇబ్బందికరము, అదేవిధంగా కొంత ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దీనితో పాటుగా కొంత మనకు శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా కొంత ధన ధాన్య ప్రాప్తి, అంటే ఇక్కడ భూ రిలేటెడ్ కలిసి వచ్చడం కావచ్చును. అదేవిధంగా ఏమైనా మనకు స్థిరాస్తులలో లాభాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర మనకు చక్కటి పేరు ప్రఖ్యాతలు, చక్కటి అలంకార ప్రాప్తి, సభా గౌరవము కూడా ఏర్పడబోతూ ఉన్నది. అదేవిధంగా కొంత బుద్ధిహీనత, అంటే మనం ఎంతో మంచిగా ఉండేటువంటి వారిమే కొన్ని సందర్భాలలో బుద్ధిహీనత కలిగేటువంటి సందర్భాలు ఏర్పడతాయి. అధికారుల ముందు చులకన కావచ్చును. అదేవిధంగా బంధు విరోధము, కొంతమేర వస్తు నష్టము కనబడుతూ ఉన్నది. శత్రు ప్రమాద యోగములు, అంటే శత్రువులపై మాట్లాడే సందర్భం కానీ, లేదా శత్రువులను జయించేటువంటి సందర్భాలలో కానీ, శత్రువులతో మనం మాట్లాడేటువంటి సందర్భాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ప్రతిరోజు కూడా ఆ మిరియాలకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోండి. మన ఛానల్లో ఉంది ఆల్రెడీ. మిరియాలకు సంబంధించినటువంటి రెమెడీ అంటే వచ్చేస్తుంది ఛానల్లో. ఇక కొంతమేర మనకు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే కనబడుతూ ఉన్నవి. అనూహ్య ఆపద, అదేవిధంగా కొంత దొంగల వలన కొన్ని వస్తువులు దొంగతనానికి గురవ్వడం కావచ్చును. బంధుమిత్రులతో కూడా మనస్పర్ధలు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అదేవిధంగా వ్యాపార భాగస్వాముల వలన మనకు నష్టాలు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. చూడండి, చక్కగా కూడా ఎవరైతే వ్యాపార భాగస్వాములు ఉన్నారో వారికి సంబంధించి కొంత మీరు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా జీవనాధారానికి సంబంధించినటువంటిది కొంతమేర నష్టము వాటిల్లే పరిస్థితి, కొంత వ్యయ ప్రయాసలు, కొంతమేర కార్యహాని కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. దీని వలన మనము మన ఎదురుంగా వ్యక్తితో కానీ, భార్యాభర్తలలో కానీ, లేదా పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటువంటి సందర్భంలో కానీ ఆచితూచి ముందుకు వెళ్ళే పరిస్థితి. ఇక అదేవిధంగా కొంతమేర గౌరవ నాశనము, ధనహాని, అదేవిధంగా దూషణలు, కొంతమేర ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలతో చక్కటి శ్రమకు తగినటువంటి గుర్తింపు, కొంతమేర వ్యవహారాలు ఏవైతే అనుకుంటున్నారో అవి సాఫల్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కావచ్చును. అదేవిధంగా
అన్నింటా కూడా మనకు తప్పకుండా విజయం వాటిల్లేటువంటి పరిస్థితి అయితే కొంతమేర కనబడుతుంది. సో దత్తాత్రేయ స్వామి ఆరాధన కావచ్చును, ఈశ్వరునికి అభిషేకం కావచ్చును చేసుకోవడం వల్ల కొంతమేర మనకు అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానం కాని వారికి మాత్రము కొంత ఇబ్బందికరంగానే ఉండబోతున్నది. రావాల్సిన ధనం రాకపోగా కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. లేట్గా రావడము ఇలాంటివి కొన్ని కొన్ని అయితే ఉన్నవి. చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.